అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న అయితే జగిత్యాల్లో మన 28వ వార్డులో అయితే మన ఇండిపెండెంట్గానే అయితే గెలిచిండు అన్న. అన్న మీకు ఎట్లా ఫీల్ అవుతారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఫస్ట్ 28వ వార్డు ప్రజలకి అన్న నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్న ఈ 5 సంవత్సరాలు వాళ్ళ వాళ్ళ శ్రేయస్సు కొరకు పనిచేస్తా. అలాగే వార్డు శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం నేను నిరంతరం పనిచేస్తా అని మా యొక్క 28వ వార్డు ప్రజలకి తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహకరించి ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన వార్డు ప్రజలకు నా యొక్క కృతజ్ఞతలు. అన్న ఫర్దర్గా ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నారు అన్న. అన్న ఏదైనా పార్టీగా పిలిస్తే కానీ ఏ పార్టీలోకి చేరడానికి మీరు డెఫినెట్గా అభివృద్ధి అంటే అధికార పార్టీతో అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి డెఫినెట్గా వీలు చూసుకొని నేను దేనికైనా అంటే అందరితో మాట్లాడిన తర్వాత దానికి డిసైడ్ అవుతాను. అంటే వాళ్ళు ఈ గెలుపుని అసలు ఇట్లా అనుకున్నారా? ఇంత లేదు అంటే నేను ప్రిపేర్ అవ్వడం లేట్ అయిపోయింది. అయినా కూడా వార్డు ప్రజలు ఇంత అభిమానించి ఆదరించి నన్ను ఈ 3 రోజులలోనే ఇంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని నేను అస్సలు ఊహించలే. కానీ నాతోటి ఉండి నా గెలుపు కష్టపడిన నా ఫ్రెండ్స్ కానీ, నా వార్డు ప్రజలే కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూసిరుగా మరి అన్న అయితే 28వ వార్డులో మొత్తానికి అయితే ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాడు. మరి అందరైతే అన్నకు సపోర్ట్ ఇద్దాం. ఇప్పుడే కాదు మరలా వచ్చే ఇంకా 5 సంవత్సరాలకు కానీ ఎప్పుడైనా కానీ అన్నకే సపోర్ట్ చేద్దాం. అన్న మరి ఫ్యూచర్లో ఎట్లాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను? డెఫినెట్గా ఫ్యూచర్లో కాదు, ఇప్పుడే నా ప్రణాళిక. నేను కొన్ని రోజుల తర్వాత ప్రణాళిక రచించుకుంటా. అంటే నేను ఒక ప్రణాళిక ప్రకారం పోవాలనుకుంటున్నా. అలాగే వాటిని కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు నిరంతరం వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వార్డు అభివృద్ధి కోసం కానీ పనిచేయాలని నేను నిశ్చయించుకున్నాను. దానికి కట్టుబడి ఉంటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.